భిక్షాటన చేస్తున్న మరికొందరు పిల్లలను రక్షించిన అధికారులు. కర్నూలు నగరంలో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ డ్రస్ సర్కిల్ వద్ద ఒంటిపై రంగు వేసి భిక్షాటన చేస్తూ ఎండలో ఉన్న పసిపిల్లాడిపై స్పందించిన నారా లోకేష్ వివరాలను సేకరించమని ఉన్నతాధికారులను ఆదేశించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఆ పిల్లాడి కోసం గాలిస్తున్న సమయంలో అలాంటి రూపంలోనే శరీరానికి రంగులు వేసి భిక్షాటన చేస్తున్న కొందరిని అదుపులోకి తీసుకొని పిల్లల పూర్తి వివరాలు తెలుసుకొని తల్లి చెంతకు చేర్చిన అధికారులు. పెంపుదలకు కృషి చేస్తాం. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కనియా. జిల్లాలో చేపల ఉత్పత్తికి ఉన్నత ప్రమాణాలతో నివేదికలు సమర్పిస్తే నాబార్డుతో అనుసంధానం చేసి మరింత చేపల ఉత్పత్తి పెంపుదలకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని PGRS హాల్లో ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా మత్స్యశాఖ జేడి రాఘవరెడ్డి, బేస్తకుల సంఘ సభ్యులు, మత్స్యకారుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని 124 చెరువులు, 5 రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తి చేస్తున్నానని, మరింత పెంపుదల మెరుగుపరిచేందుకు ఉన్నత ప్రమాణాలతో నివేదికలు సమర్పిస్తే నాబార్డుతో అనుసంధానం చేసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మత్స్యశాఖ ప్రాముఖ్యత అధికంగా ఉందని, రాష్ట్రంలో మన జిల్లా 12వ స్థానంలో ఉందన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఆహారపు అలవాట్లలో చికెన్, మటన్ లాంటి అనారోగ్య ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకువచ్చి ఆరోగ్యకరమైన ప్రసాదించే చేపల వంటకాలు స్వీకరించేలా మత్స్యకార సంఘ నాయకులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 45,000 హెక్టార్లలో 50,000 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందన్నారు. చేపల ప్రాసెసింగ్ చేసే యూనిట్ల స్థాపనకు కృషి చేయాలన్నారు. రకరకాల వంటలతో చేపల ఆహార పదార్థాలను సిద్ధం చేసి మార్కెటింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఘనంగా సీనియర్ కబడ్డీ బాలుర మరియు బాలికల ఎంపిక పోటీలు. స్థానిక నంద్యాల పట్టణంలోని ప్రథమ నంది దేవాలయం చామకాలువ దగ్గర ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల సీనియర్ కబడ్డీ పోటీలు, బాలుర మరియు బాలికల ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ మరియు ఏపీ రెడ్డి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు NMD ఫయాజ్ గారు రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించడం అయినది. మరియు విశిష్ట అతిథులుగా నంద్యాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు సివి చలంబాబు గారు మరియు ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ నిమ్మకాయల సుధాకర్ గారు, నంద్యాల జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ NMV రాజు గారు, MVO సుబ్రహ్మణ్యం గారు, నంద్యాల జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండే నాగరాజు, 19వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ మున్నా గారు, శివరాం రెడ్డి గారు, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు దివాకర్ పాల్గొన్నారు. నాణ్యతతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టండి. వచ్చే వారానికి 250 సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి కావాలి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కనియా. పంచాయతీ వారోత్సవాల్లో శంకుస్థాపన చేసి ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి 35 సంవత్సరాల పాటు మన్నికగా ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని NIC వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ ఈఈలు నాగరాజు, రఘురామిరెడ్డి, డిఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. అడవి బిడ్డలకు రాజమార్గం కోసం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కృషి. కపిలేశ్వరం నుంచి జానాలగూడెం వరకు తార్ రోడ్డు నిర్మాణం కోసం 4.40 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం విలువైన సారవంతమైన వ్యవసాయ భూములు, ఇల్లు త్యాగం చేసి సర్వం కోల్పోయి నల్లమల్ల అరణ్యంలో కనీస వసతులకు దూరంగా జీవిస్తున్న అడవి బిడ్డలకు కనీసం రోడ్డు మార్గం ఏర్పాటు చేసి రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు ప్రసరింపచేసి చీకట్లో మగ్గుతున్న గ్రామాలకు బయటకు ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు విద్యుత్ సరఫరా కోసం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి శ్రమిస్తున్నారు. కిశోర బాలికల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయండి. బాల్య వివాహాలు చేస్తే కేసులు నమోదు. బాలికల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు పెంపొందించండి. కిశోరి వికాస కార్యక్రమం కింద బాలికల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసి ఉన్నత స్థాయి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. గురువారం నంద్యాల పట్టణంలో NGOs కాలనీలోని కోఆపరేటివ్ ఫంక్షన్ హాల్లో కిషోరి వికాస కార్యక్రమం కింద క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి ఇచ్చే జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ శిశు సంక్షేమ శాఖ PD లీలావతి,
డిఎల్డిఓ శివనాగిరెడ్డి, డివిఈఓ సునీత, శ్రీ శిశు సంక్షేమ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, వైద్య సిబ్బంది తదితరులు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. నంద్యాల కానాల దగ్గర ఉన్న శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దేవాలయంలో నంద్యాల పట్టణానికి చెందిన టీవీ5 రిపోర్టర్ చోటూ సింగ్ అన్నగారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధువరులైన హుస్సేన్ సింగ్, సింధుబాయిలను ఆశీర్వదించిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చారిత్రాత్మకం. రాయలసీమను అన్ని రంగాలలో అగ్రభాగాన నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి ఫరూక్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీ, మండలిలో ఏకగ్రీవ తీర్మానం. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని రాయలసీమ ప్రాంతం ముఖద్వారం. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు శాసనసభ, శాసన మండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసి గౌరవ రాష్ట్ర హైకోర్టు ద్వారా కేంద్రానికి ప్రతిపాదన పంపుతుండడం చారిత్రాత్మకమని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. గురువారం శాసనసభ సమావేశాలలో భాగంగా ప్రభుత్వం వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో అత్యంత కీలకమైన కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ న్యాయశాఖ మంత్రిగా ఎన్ఎండి ఫరూక్ శాసనసభ, శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడారు. రాయలసీమను అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలుపుతామన్న సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి అధికారంలోకి వచ్చిన 5 నెలల వ్యవధిలోనే హైకోర్టు బెంచ్ ని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు కేబినెట్ లో ఆమోద ముద్ర వేసిన వెంటనే శాసనసభ, శాసన మండలిలో కూడా తీర్మానంను ప్రవేశపెట్టి ఆమోదించడం రాయలసీమ ప్రజలందరిలో సంతోషం వెల్లివిరుస్తుందని అన్నారు. నాస్యం మహమ్మద్ ఫారూక్, Minister of Law and Justice Ministry, Welfare will move the following resolution. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి నవంబర్ 21, 2024 అమరావతి సమావేశమైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానిస్తూ అందుకు అవసరమైన ప్రతిపాదనను గౌరవ హైకోర్టుకు సంప్రదించి భారతదేశ ప్రభుత్వానికి పంపుటకు తీర్మానించింది. దొంగల ముఠా అరెస్ట్. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు 21 కేసులలో దొంగలించబడిన మొత్తం విలువ 41,11,800 ప్రాపర్టీ స్వాధీనం. కీలక నిర్ణయం. రాజకీయాలకు పోసాని గుడ్ బై. జీవితంలో ఇక రాజకీయాల గురించి మాట్లాడను. ఆఖరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతా. పోసాని కృష్ణమురళి. భయపెట్టావన్న రెడ్ బుక్ పేరు వింటేనే కారిపోతుంది ఒక్కొక్కడికి. ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఈ రోజు నుంచి ఇది ఉంది. నాకు యాక్చువల్గా నాకు 2 గంటలు 3 గంటలకు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే. ఇప్పుడు నేను డింగ్ డాంగ్ ప్రోగ్రాం పెట్టా. అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల. దాని కూడా నేను వెళ్ళను. సాక్షి వాళ్ళకి మీ పాదాబ